హలో గాయస్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెక్స్ట్ టాపిక్. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్లా చూసుకుంటూ వెళ్ళకండి. నేను తప్పులు చేసినప్పుడు కామెంట్స్లో పెట్టండి. మీరు నేను తప్పు చెప్పేది మీరు కామెంట్లో పెట్టట్లేదు అంటే మీరు సరిగ్గా చూడట్లేదు, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కాన్సెప్ట్ని. నా వీడియోలు నేనే రివిజన్ కోసం చూసుకుంటున్నప్పుడు అరే ఇదేంది ఇక్కడ తప్పేసిన కదా అని నాకు అర్థమై చెప్తున్నా ఈ యొక్క పాయింట్. నేను మీకు పర్సంటేజ్ సిక్స్త్ పార్ట్ వీడియో చూడండి. అందులో ఫర్ ఎ గివెన్ సిలిండర్ ఇఫ్ రేడియస్ ఈజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు హైట్ ఫస్ట్ ప్రాబ్లం మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే రేడియస్ డిక్రీజ్ అయినప్పుడు హైట్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది డిస్కస్ చేసుకున్నాం. దీన్ని కరెక్ట్గా చేసుకున్నాం మొత్తం ప్రాపర్ కాన్సెప్ట్తోనే. అప్పుడు మనకి 56.25% వచ్చింది. దీని తర్వాత మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము రేడియస్ డిక్రీజ్ అయ్యి హైట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి అని చెప్పి చూపించిన. రేడియస్ ఇంక్రీజ్ అయితే హైట్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలన్న ప్రాబ్లం చెప్పిన. ఈ ప్రాబ్లంలో నేను అక్కడ క్యాల్కులేషన్ ఎర్రర్ కూడా చాలా పెద్ద తప్పు. అది మీరు ఏం తప్పని మీకు అర్థం కావట్లేదంటే మీరు ఎక్కడో కాన్సెప్ట్ సరిగ్గా వినట్లేదండి. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఆ రోజు నేను ఏం చేసిన అంటే రేడియస్ 20%. ఆ రోజు ఫస్ట్ నేను ఏం చేసినా చెప్తా. ఆ రోజు ఫస్ట్ నేను 100 వాల్యూమ్ అదే 100 మెయింటైన్ అవ్వాలంటే πr² అనేది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. పై ఎట్లయినా మనకు వేరీ అవ్వదు, సో r²h. R అనేది 20% డిక్రీజ్ అయింది. ఫస్ట్ డిక్రీజ్ అయింది చేసుకున్నాం, అది కరెక్టే చేసుకున్నాం. దాని తర్వాత రేడియస్ ఇంక్రీజ్ అయ్యి హైట్ ఎంత డిక్రీజ్ అవ్వాలనే ప్రాబ్లంలో ఫస్ట్ మనం ఏం చేసినామంటే 20% రేడియస్ ఇంక్రీజ్ అంటే 20% అంటే 1/5. 1/5% ఇంక్రీజ్ అయింది. మనం ఇంక్రీజ్ అయిన దాన్ని ఎప్పుడైనా సరే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద ఇంక్రీజ్ అయింది? 5 మీద ఇంక్రీజ్ అయింది. అంటే 6/5 అవ్వాలి. 6/5 అవ్వాలి. కానీ మనం ఆ రోజు వీడియోలో 5/6 వేసుకున్నాం. చూడండి, ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ చేస్తే మార్క్స్ పోతాయి. ఆ రోజు వీడియో మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, పర్సంటేజ్ పార్ట్ 6. అందులో ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను 6/5 బదులు 5/6 వేసిన. 5/6 వేసి ఏం చేసిన అంటే అందులో కూడా ఇంకో తప్పు చేసిన. 5/6 × 5/6 వేసిన. 5/6 వేసినామంటే రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతున్నట్టు కాదు, రేడియస్ ఈజ్ 1/6 డిక్రీజ్ అవుతున్నట్టు. 1/6 డిక్రీజ్ని మనము 5/6 అని రాసుకుంటాం. ఓకే, 1/6 డిక్రీజ్ని 5/6 రాసుకుంటాం. అంతేగాని 1/5 ఇంక్రీజ్ని 5/6 అని రాసుకోం. 1/5 ఇంక్రీజ్ని 6/5 అని రాసుకుంటాం. చూసుకోండి, ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఏం వేసుకుంటున్నాం అన్నది చూసి వేసుకోండి క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు. మీరు ఇట్లా తప్పులు చెప్పకపోతే మీ తప్పులు నేర్చుకుంటున్నట్టు అవుతుంది. అట్లా చేయకండి. ఇక్కడ మనం యాక్చువల్గా చెప్పిన కదా, ఫస్ట్ మనము 5/6 × 5/6 × h చేసుకున్నాం. ఓకే, ఇందులో కూడా నెక్స్ట్ స్టెప్ ఇంకేం తప్పు వేసినామంటే 25/30 వేసినాం. దీన్ని ఏందో 6 × 6 30 వేసినాం. అట్లా చేసుకొని మనం 5/30 5/25 వేసినాం అనుకుంటా. ఇంకా 50/3 116 ఇదే వచ్చింది. 16.66% డిక్రీజ్ అని చెప్పినాం. ఇది తప్పు, దిస్ ఈజ్ రాంగ్. ఇట్లా చెయ్యకండి. 16.66% డిక్రీజ్ అవ్వదు 20% రేడియస్ ఇంక్రీజ్ అయితే. మనం ఏం చేసి ఉండాలి అంటే, ఇది రాంగ్. మళ్ళీ చెప్తున్నా, పర్సంటేజ్ పార్ట్ 6లో ఇది చూడండి. నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని 20% రేడియస్ అనేది ఇంక్రీజ్ అయింటే ఏం వేసుకోవాలంటే 100 = 100 × 20% ఇంక్రీజ్ని 1/5 ఇంక్రీజ్ అంటే 6/5 అవ్వాలి రేడియస్, నాట్ 5/6. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే కరెక్ట్గా 6/5 × 6/5 × h ఎంత వస్తుంది? ఇది 36/25 × h. ఓకే,
ఇది మనకి ఈక్వల్, ఇక్కడ 1 రావాలి. 1 రావాలంటే హెచ్ 25/36 అవ్వాలి. అంటే హెచ్ అనేది హైట్ అనేది 36 నుంచి 25 అయింది. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉంది? 11 డిఫరెన్స్ ఉంది. ఎంత మీద డిఫరెన్స్ ఉంది? 36 నుంచి 25 అయింది కాబట్టి బై 36 × 100 వచ్చేసి ఏమొస్తుంది మనకి? 1850 925 అంటే ఇది వచ్చేసరికి మనకి 250 275 అంతేనా? 275/9 రావాలి. అంటే ఎంత? 30.50 అంటే 545. 30.55% హైట్ అనేది డిక్రీజ్ అవ్వాలి. 16.66 డిక్రీజ్ అవ్వాలని మనం అనుకున్నది తప్పు, ఇది కరెక్ట్. ఏం తప్పు చేసినామో చూసుకోండి. ఇట్లాంటి తప్పులు మీరు ఎగ్జామ్లో చేయకండి. నేను నా వీడియోలు నేను చూసుకొని అదే తప్పు చెప్పినా అని చెప్పి మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. లేదంటే మీరు అప్పుడే కామెంట్ పెడితే అక్కడనే చెప్పేస్తున్నారు. హైట్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అన్నప్పుడు ఇట్లా 5/6 వేసుకోదు. 5/6 అంటే 1/6 తగ్గుతున్నట్టు, 1/5 పెరుగుతున్నట్టు కాదు. ఓకే, ఈ 5/6 అనేది, ఈ 1/5 పెరగడం అనేది ఈ 6/5 నాట్ 5/6. క్లియర్ అనుకుంటున్నా? ఇట్లాంటివి నేను నా వీడియోలు చూసుకొని నా తప్పులు నేను చూడడం కాదు, మీరు మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు కూడా అర్థం కావాలి ఎందుకు తప్పు చేసినాం, ఏం తప్పు చేసినాం, ఏం కరెక్ట్ వస్తుందో రావట్లేదా అని. సో ఇదైతే పర్సెంటేజ్ పార్ట్ 6లో ఉన్న తప్పు. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి డిస్కౌంట్. ఆల్రెడీ డిస్కౌంట్ గురించి మీకు నిన్న వీడియోలో చెప్పిన ప్రాఫిట్ అండ్ లాస్లో, అయినా కూడా చూడండి. డిస్కౌంట్ అనేది ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ నుంచి మార్కెట్ ప్రైస్ సమ్ పెంచుకుంటాడు వీడు. ఈ మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ వెళ్ళడానికి ఇక్కడ డిస్కౌంట్స్ వేసుకుంటాం. ఇంటూ డిస్కౌంట్ బై 100 వేసుకోండి. ఓకే, అప్పుడు మనకి ఎస్పీ అనేది వస్తుంది. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద వాడతాం. నేను ఆల్రెడీ చెప్పిన, అయినా కూడా జస్ట్ డిస్కౌంట్ టాపిక్ కాబట్టి ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్తా. ఇంకా ఓకే, మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి a shopkeeper sold 2 items. Selling price of first selling price is equals to cost price of second item. Okay, he sold the first item at profit of 20%. First product 20% profit, సెకండ్ ప్రోడక్ట్ 10% లాస్ అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్? ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగిండు. ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ఓకే, ఇది ఎట్లా సాల్వ్ చేసుకుంటామంటే, వాడు మనకి ఏమి ఇచ్చిండు ఫస్ట్ చూసుకోండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్కి ఇది వచ్చేసి మీరు చూడండి, వాడు ఏమన్నాడు? ఫస్ట్ ప్రోడక్ట్ మీద 20% ఇంక్రిమెంట్, 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఏంటి? 1/5 అంటే 6/5. 5 రూపీస్ది 6 రూపీస్ కమ్మిండు. 5 రూపీస్ది 6 రూపీస్ కమ్మిండు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి 10% లాస్ అంటే 10 రూపీస్ది 9 రూపీస్ కమ్మిండు. ఇక్కడ వరకు క్లియర్ కదా ఏం చేస్తున్నామో? వాడు ఇప్పుడు మనల్ని ఓవరాల్ ప్రాఫిట్ అడిగిండు. ఓవరాల్ ప్రాఫిట్ కావాలంటే ఇక్కడ వీటిని మనము ఒకటే దానికి చేసుకుంటాము. వాడు ఏమన్నాడు? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఈ రెండు ఈక్వల్ అన్నాడు. ఇది చూడండి, ఈ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు
కాస్ట్ ప్రైస్. సో ఈ రెండింటిని మనము ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేస్తాము, ఇది ఇంటూ 5 చేస్తాము, ఇది ఇంటూ 3 చేస్తాము, రైట్. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది కూడా ఇంటూ 3 ఇంటూ 5 అవుతుంది, ఇది ఇంటూ 3 అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది 25 30 30 27. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 55 ఇది వచ్చేసి 57. ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ అడిగింది కాబట్టి ఓవరాల్ కాస్ట్ ప్రైస్ 55, ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ 57 వచ్చింది మనకి. ఎంత డిఫరెన్స్ ఉంది 55 57కి? 2 డిఫరెన్స్ ఉంది. ఎంత నుంచి డిఫరెన్స్ ఉంది, 55 నుంచి డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 40/11 అంటే ఎంత వస్తుంది, 3.6% వస్తుంది. 3.6% ప్రాఫిట్, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. అదే ఇక్కడ 57 ఇక్కడ 55 ఉంటే లాస్ వస్తుంది. ఓకే, క్లియర్ కదా ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఫస్ట్ ప్రాబ్లం డిస్కౌంట్లో. వాడు ఫస్ట్ ఎస్పీ ఇది కోసం సెకండ్ సిపి అన్నాడు. సో ఈ 6 10 ఎట్లా వచ్చినాయి అంటే వాడు ఇచ్చిన డిస్కౌంట్ ఆర్ ప్రాఫిట్ లాస్ చేసుకుంటే ఫస్ట్ ప్రోడక్ట్ మీద 20% ప్రాఫిట్ అంటే 5 రూపీస్ 6 రూపీస్ కమ్మిండు. సెకండ్ ప్రోడక్ట్ 10% లాస్ అంటే 10 రూపీస్ 9 రూపీస్ కమ్మిండు. ఈ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవడానికి రెండింటిని మల్టిప్లై చేస్తాం. 30 అయింది. ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ యాడ్ చేసుకుంటాం, టోటల్ సెల్లింగ్ ప్రైస్ యాడ్ చేసుకుంటాం. డిఫరెన్స్ వచ్చేసి 2. ఎంత నుంచి డిఫరెన్స్, ఈ 55 నుంచి డిఫరెన్స్ చేసుకుంటే 3.6% ప్రాఫిట్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి the initial profit percentage on an item was, percentage on sale of an item was 55%. First profit percentage వచ్చేసి 55%. If the cost price of an item went up by 25, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అంటే అట్లా కాదు, మీకు ఏం చెప్తున్నా అంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ వెంట్ అప్ బై 24, కాస్ట్ ప్రైస్ వెంట్ అప్ బై 24%, but the selling price remained the same. What would be the new profit percentage? Selling price సేమ్ అంతే ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాను. ఓకే, అర్థమైంది అనుకుంటా క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని 55% ప్రాఫిట్ వచ్చిందంటే 100 రూపీస్ దాన్ని 155కి అమ్ముకుండు. ఓకే, ఇప్పుడు ఏమన్నంటే ఈ కాస్ట్ ప్రైస్ అనేది 124 అయింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 24% పెరిగింది. ఇది కాస్ట్ ప్రైస్, ఇది ఇంకో 24% పెరిగింది అంటే 124 అయింది. 124 కాస్ట్ ప్రైస్ అయింది. ఇది చూడండి, ఇది పాత కాస్ట్ ప్రైస్, ఇది ఫస్ట్ కాస్ట్ ప్రైస్, ఇది సెకండ్ కాస్ట్ ప్రైస్. 124 అయింది. ఇప్పుడు ఈ 124 సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది అన్నాడు, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు 155. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 124 నుంచి 55 ఎంత డిఫరెన్స్ ఉంది 31 డిఫరెన్స్ ఉంది. ఎంత నుంచి డిఫరెన్స్ ఉంది, 124 నుంచి డిఫరెన్స్ ఉంది ఇంటూ 100. ఇది 4 టైమ్స్ వెళ్తుంది కదా డైరెక్ట్. 25% ప్రాఫిట్ పర్సెంటేజ్. 55% ప్రాఫిట్ పర్సెంటేజ్ నుంచి 25% ప్రాఫిట్ పర్సెంటేజ్ అయింది. క్లియర్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా చేసుకోవాలో. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇది చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ట్రిపుల్ అండ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ డబుల్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ట్రిపుల్, కాస్ట్ ప్రైస్ ఈజ్ డబుల్. ద ప్రాఫిట్ వుడ్ బికమ్ 65%. ప్రాఫిట్ అనేది 65%. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ప్రాఫిట్? ఇది జరిగిన తర్వాత అంటారు. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి మనం కాస్ట్ ప్రైస్ అనేది డబల్ చేసి సెల్లింగ్ ప్రైస్ అనేది ట్రిపుల్ చేస్తే 65% ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు అది పెంచక ముందు మన దగ్గర ఉన్నది ఎంత అని అడిగింది వాడు. ఒక క్వశ్చన్ క్లియర్ కదా.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేసుకుంటామంటే ఫస్ట్ చూసుకోండి, కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకుందాం. ఓకే, కాస్ట్ ప్రైస్ అనేది 100 అయింది. ఇక్కడ నుంచి వాడు ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఇస్ డబుల్డ్ అన్నాడు. డబుల్డ్ అంటే 200 అయింది, రైట్? ఈ 200 కాస్ట్ ప్రైస్ అయిన దాని మీద 65% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే ఇంటూ 65/100 వేసుకో, 165/100 వేసుకుందామా? $65/100 వేసుకుందాం. వేసుకుంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 130 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 200 మీద 130 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. వాడు ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ట్రిపుల్డ్ అన్నాడు. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 200 + 130 కదా. ఇది మనకి ప్రాఫిట్ వచ్చింది, వచ్చిన ప్రాఫిట్ ఇది. వచ్చిన ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్. చెప్పినా కదా, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఎంత? మనకి 200 వచ్చింది ఈ డబల్ అయిన తర్వాత. 200 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 130 వచ్చింది. ఈక్వల్స్ టు 330. ఓకే, ఈ 330 ఎప్పుడు వచ్చింది? ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ట్రిపుల్ అయినప్పుడు వచ్చింది. ట్రిపుల్ అయిన తర్వాత అంటే బై 3 వేసుకుంటాం దీన్ని. ఎంత? 110. 110 అనేది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. మనకున్న ఏం పెంచక ముందు మనకి కాస్ట్ ప్రైస్ 100, ఏం పెంచక ముందు మనకి కాస్ట్ ప్రైస్ 110. కాస్ట్ ప్రైస్ డబల్ 200 అయ్యి సెల్లింగ్ ప్రైస్ 330 అయినప్పుడు మనకి 65% ప్రాఫిట్ వచ్చింది. ఎట్లా చేసినామో చూడండి, అర్థం చేసుకోండి. క్లీన్గానే చెప్పిన, అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. తప్పు చేసినా కూడా కామెంట్స్లో చెప్పండి. మోస్ట్లీ నాకు చేసినప్పుడు తప్పు అని తెలిస్తే చెప్పేస్తా, నేను ఏదో ఆలోచించకుండా చేసేస్తే నేను నా రివిజన్ చూసుకున్నప్పుడు చూసి మళ్ళీ ఈరోజు చెప్పినట్టు చెప్తాను నెక్స్ట్ ఎప్పుడన్నా. ఇక్కడ వరకు అయితే ఈ ప్రాబ్లం అయితే క్లియర్ కదా? యా, సెల్లింగ్ ప్రైస్ అనేది 110, ఈ 330/3 వేసుకున్నాం, ఇది ట్రిపుల్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి వాడు ఇందాక మనల్ని ఇందాక మనకి ఏమొచ్చింది? కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 110. వాడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగింది కదా. ప్రెజెంట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 10% ప్రాఫిట్ పర్సెంటేజ్. ఏం లేదు, జస్ట్ సెల్లింగ్ ప్రైజే అనుకుంటున్నాను నేను కనుక్కోవాల్సిందే. ఐమ్ సారీ, సెల్లింగ్ ప్రైజే కనుక్కోవాలనుకున్నా, బట్ వాడు ప్రాఫిట్ పర్సెంట్ అడిగింది కాబట్టి దీని 10% ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, మనకి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి వాడు A/B కాస్ట్ ప్రైజెస్ వచ్చేసి 4:5 ఇచ్చాడు కాస్ట్ ప్రైజెస్. అండ్ ఏ ఆర్టికల్ని, ఈ 2 ఆర్టికల్స్ అండ్ 2 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ అట్ కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ 2 ఆర్టికల్స్. కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ 4:5. On article A he gained 10%. On article B he gained 20%. If the difference and ఇంకేమిచ్చంటే difference between their selling prices is equals to 480 రూపీస్ ఇచ్చిండు. అండ్ వాడు ఏమడిగిండు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్, A and B ఆర్టికల్స్ అడిగాడు. ఫస్ట్ మీకు ఇక్కడ కనిపించే క్వశ్చన్ క్లియర్ కదా, ఏం చేయట్లేను. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇది సాల్వ్ చేయడానికంటే మనకు కావాల్సింది కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ బోత్. ఫస్ట్ నార్మల్గా వీటి రేషియోస్ ఇచ్చిండు. రేషియో 4, 5 అంటే 4x 5x తీసుకుందాం. 4x రేషియో, 4x is కాస్ట్ ప్రైస్ ఆఫ్ A అండ్ 5x is కాస్ట్ ప్రైస్ ఆఫ్ B. ఓకే, దీని తర్వాత ఏం చేస్తామంటే ఈ 4x ఉంది కదా, 4x వాటి మీద 10% ప్రాఫిట్ అన్నాడు. 4x ఇంటూ 110/100, రైట్? అండ్ మైనస్ ఈ 5x మీద 20%, 5x ఇంటూ 120/100 ఇది ఈక్వల్స్ ఈ కాస్ట్ ప్రైస్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు? 480 ఇచ్చిండు.
ఓకే, మనకి ఇచ్చిన కన్స్టెంట్స్ నుంచే చేసుకోండి భయ్ ఎప్పుడైనా సరే. వాడు మనకి ఏది యూజ్లెస్గా ఇవ్వడు కన్స్టెంట్స్. ఇప్పుడు ఈ కన్స్టెంట్ ఇచ్చిందంటే మనకి ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కుందాం. ఆ డిఫరెన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏదో ఒకటి వస్తుంది వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది, ఇది వచ్చేసి 44x/10 మైనస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 480 అన్నాడు. ఓకే, 44x మైనస్ 60x ఈజ్ ఈక్వల్స్ టు 4800 మైనస్ 16x ఈజ్ ఈక్వల్స్ టు 4800, x ఈజ్ ఈక్వల్స్ టు 300. మైనస్ ఏంది అనుకోకండి, ఇప్పుడు 5x ఇది ఎక్కువ ఉంటే వాటి డిఫరెన్స్ అన్నాడు అంతే. డిఫరెన్స్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఎందుకు వేయట్లేదు అనకండి. ఇది ముందేసుకుంటే జస్ట్ కాస్ట్ ఈ 5x ఇంటూ 120/10 మైనస్ 4x ఇంటూ ఇది చేసుకుంటే మనకి డైరెక్ట్ 300 వచ్చేస్తుంది. ఇది ఎట్లా మనీయే కాబట్టి మీకు ఈ మైనస్ సింబల్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 300 వచ్చింది. ఎక్స్ వాల్యూ 300 అంటే మనకు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 4x + 5x. 9x అనేది మనకు టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 9x అంటే 9 × 300 2700. వాడు మనల్ని ఏం అడిగిండు, 30% ఆఫ్ కాస్ట్ ప్రైస్. దీనిలో 30% అడిగిండు. దీనిలో 30% అంటే 810 రూపీస్. ఇక ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే కదా, డిస్కౌంట్ కాన్సెప్ట్, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎట్లా వేసినా ఏం వేసినా క్వశ్చన్ చెప్పేటప్పుడు వినండి, అప్పుడే అర్థమవుతుంది. ఇది ఎక్స్ మనకు వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ నుంచి ఈ టోటల్ కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కున్నాము. టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక్కొని 810 రూపీస్ వచ్చింది మనకి, దానిలో 30%. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ ప్రాబ్లంకి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సమ్ ఫ్రూట్స్ ఆర్ బాట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 11 రూపీస్. Some fruits are bought at a rate of 11 for 100 rupees. 11 for 100 rupees. And equal number at rate of 9 for 100 rupees. And an equal number at rate of 9 for 100 rupees. అంటే ఇంకో దగ్గర 9 కొన్నాడు ఫర్ సేమ్ 100 రూపీస్. ఓకే, ఇఫ్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ సోల్డ్ ఎట్ రేట్ ఆఫ్ 10 ఫర్ రూపీస్ 100. ఈ ఫ్రూట్స్ అన్ని 10 రూపీస్ 10 ఫర్ 100 అమ్మితే వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. 11 ఫ్రూట్స్ 100 రూపీస్ కొన్నాడు కొన్ని, 9 ఫ్రూట్స్ 100 రూపీస్ కొన్నాడు కొన్ని. ఈ కొన్న ఫ్రూట్స్ అన్ని 10 ఫ్రూట్స్ 100 రూపీస్కి అమ్మిండు. అప్పుడు వాడికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడిగిండు. క్వశ్చన్ క్లియర్ కదా ఏం చేసిందో. ఇట్లాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ నిన్న ఒకటి చేసినాము. అదే 1 రూపీకి 20 కొని 1 రూపీకి 15 అమ్మితే ఎంత ప్రాఫిట్. దానిలో మనం ఏం చేసుకున్నాము, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ వేసుకున్నాం, ఇక్కడ ప్రైస్ వేసుకున్నాం. ఓకే, ప్రైస్ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్స్, ఇక్కడ ప్రైస్ వేసుకున్నాము. ఇక్కడ 11 వచ్చేసి 100K, 9 వచ్చేసి 100K. ఓకే, ఇప్పుడు మనం వీటి రెండింటికి ఎల్సిఎం తీసుకొని ఏం చేస్తాము, ఏం చేసినాం నిన్న, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇది వచ్చేసి 9, ఇది వచ్చేసి 11 వచ్చేసి ఇంటూ 9 ఇంటూ 11 అంటే 900 1100. ఓకే, టోటల్ వచ్చేసి 2000. టోటల్ వచ్చేసి 2000 వచ్చింది మనకి. బట్ వాడు 10 ఫర్ 100 అమ్ముతున్నాడు. ఇవి మనం కొన్నవి మొత్తం. వాడు మనకి అది 30 మినిట్స్ అయిపోయింది, రికార్డింగ్ ఆగిపోయింది. సో ఇక్కడ చూడండి, నిన్న చేసిన టాపిక్ లాగానే ఆ 1 రూపీకి 20 కొని 1 రూపీకి 15 అమ్మితే ప్రాఫిట్ ఎంత అనేది నిన్న వీడియో చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్లో సేమ్ అట్లనే చేస్తున్నాం. 11 9 ఇది టోటల్ 99 ఫ్రూట్స్ 99 ఫ్రూట్స్ టోటల్ 2 times 99 ఫ్రూట్స్ కొన్నాడు. 11 మీద 99 ఫ్రూట్స్ కొన్నాడు, 9 మీద 99 ఫ్రూట్స్ కొన్నాడు. 100 రూపీస్ లాగా. సో టోటల్ ఎంత,
198 ఫ్రూట్స్ కొన్నాడు. ఓకే, 198 ఫ్రూట్స్ 2000 రూపీస్ కొన్నాడు. అర్థం చేసుకోండి, 198 ఫ్రూట్స్ 2000 కొన్నాడు. వాడు ఏమన్నాడు, ఈ టోటల్ 198 ఫ్రూట్స్ 10/100 అమ్మిండు. వాడు 10/100 అమ్మితే ఎంత వీడికి ప్రాఫిట్, అదే డబ్బులు ఎన్ని వస్తాయి, 1980 వస్తుంది. 10 కదా. సో 1980 అంటే ఎంత, 1980కి అమ్మేసిండు. టోటల్ 2000కి కొని 1980కి అమ్మేసిండు. అంటే 20 తక్కువ అమ్మిండు, 20 రూపీస్ తక్కువగా అమ్మిండు. 20 రూపీస్ అంటే ఎంత 2000లో, 20 రూపీస్ ఎంత చెప్పండి, డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. 10%, సారీ 1%. ఓకే, ఇది 10%, ఇది 100%. అర్థం చేసుకోండి ఏం చేసిందో, క్లియర్ కదా. 1% లాస్, 1% లాస్. 2000 రూపీస్కి 198 ఫ్రూట్స్ కొన్నాడు. కానీ ఈ 198 ఫ్రూట్స్ని 1980 రూపీస్కి అమ్మేసిండు. అంటే వాడు 20 రూపీస్ తక్కువకి అమ్మిండు. 20 రూపీస్ బొక్క వాడికి 2000కి పెట్టి 1980 అమ్మిండు. 20 రూపీస్ ఎంత 2000లో, 1%. క్లియర్ కదా. అర్థం చేసుకోండి ఇది ఎందుకు చేస్తున్నాం, ఈ ఎల్సిఎం పార్ట్ ఎందుకు చేస్తున్నామని. మనకి ఎన్ని ఫ్రూట్స్ కొన్నాడో తెలియడానికి. ఒక్క ఫస్ట్ 11 రూపీస్కి 99 ఫ్రూట్స్ కొన్నాడు, అంటే 900 పెట్టిండు. ఓకే, దాని తర్వాత 9 రూపీస్కి 11 టైమ్స్ కొన్నాడు. 9 రూపీస్ ఆ బేరం, 99 ఫ్రూట్స్ కొన్నాడు, 1100కి కొన్నాడు. 11 రూపీస్ ఇంటూ 10 టైమ్స్ కాబట్టి టోటల్ వీడు పెట్టింది 2000 రూపీస్. 2000 రూపీస్ పెట్టి ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చిండు. ఈ కొన్న 198 ఫ్రూట్స్ని 10/100 రేట్ మీద అమ్మిండు. అంటే ఇంటూ 10 వేస్తాం, ఇంటూ 10 వేస్తే 1980కి అమ్మేసిండు. 2000ది 1980కి అమ్మిండంటే 20 రూపీస్ లాస్. ఈ లాస్ పర్సెంటేజ్ ఎంత, 20/2000, 1% లాస్. క్లియర్ కదా కాన్సెప్ట్. నిన్న చేసిన ప్రాబ్లం లాంటిదే, జస్ట్ ఇంకోటి వచ్చింది కాబట్టి చెప్పిన. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, a shopkeeper sold a pair of headphones for 5520 rupees at a gain of 20%. What would have been gain or loss percent if we had sold for 4370? 4370 అమ్మితే ప్రాఫిటా లాసా అని అడిగిండు. ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అని అడిగిండు. ఇప్పుడు దీన్ని ఇది 120%, 20% అన్నాడు కాబట్టి 120% 5520, 1% వచ్చేసి 5520/120. 2 3 4 48 7 6, 1 వచ్చేసి 46, 100 వచ్చేసి 4600. 4600కి అమ్ముంటే 0 ప్రాఫిట్ 0 లాస్. కానీ వాడు 4370కి అమ్మిండు. అంటే ఎంత డిఫరెన్స్, 0 5 10 3 230 రూపీస్ లాస్ కమ్మిండు. 230 అంటే ఎంత, 230/4600 ఇంటూ 100. ఓకే, 23 10s 23 2s 5, అంటే 5% లాస్ కమ్మిండు. ఓకే, క్లియర్ కదా కాన్సెప్ట్. ఇట్లాంటివి ఎట్లా చేయాలో, ఇది 20% ప్రాఫిట్ కమ్మితే ఇంత కమ్మిండు. అదే ఇంత కమ్మితే ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అన్నాడు. మనకి 100% 4, ఇది 4600కి 0 ప్రాఫిట్ 0 లాస్. కానీ 4370 దీనికన్నా తక్కువ ఉంది, 230 తక్కువ ఉంది. 230 ఈ టోటల్లో ఎంత, 5%. క్లియర్ కదా. ఇంకా అయిపోయింది. A sold an article to B at 25% profit. A sold to B at 25% profit. B sold it to C at 15% profit.
ఇది కూడా నిన్న చేసినట్లాంటి ప్రాబ్లమే, చూసుకోండి. ద ప్రాఫిట్ మేడ్ బై బి ఈస్ 40 రూపీస్, 40 రూపీస్ లెస్ దాన్ ప్రాఫిట్ మేడ్ బై ఏ. 40 రూపీస్ లెస్ దాన్ ప్రాఫిట్ మేడ్ బై ఏ అంటే ప్రాఫిట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఆఫ్ ఏ మైనస్ 40 అన్నాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ ఆఫ్ ఆర్టికల్ ఏ? ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఎంత అని అడిగిండు. ఓకే, ఇది మనం ఏం చేస్తాం చూడండి. 25% ప్రాఫిట్ అన్నాడు అంటే 1/4 అంటే 4 రూపీస్ది 5 కమ్మిండు. ఓకే, ఫస్ట్ ఏ టు బి, బి టు సి వచ్చేసి 15% ప్రాఫిట్ కమ్మిండు. 15% అంటే 20/3 అంటే 20 ఉన్నది 23 కమ్మిండు. ఓకే, ఇప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకుంటాం ఇందాక చేసుకున్నట్టే. ఈ 20, 23 ఎట్లా వచ్చిందని అడగండి. 15% అంటే 20/3 అని తెలుసు కదా. మీరు పర్సెంటేజ్ పార్ట్స్ చూడకపోతే పర్సెంటేజ్ పార్ట్స్ చూడండి, దాంట్లో చెప్పిన. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవడానికి ఇది ఇంటూ 4 వేసుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుంది రేషియో? 16:20, 20:23, రైట్? ఇప్పుడు వాడు ఏమడిగిండు? వీటి రెండింటి మధ్యలో ప్రాఫిట్ ఎంత? 4. వీటి రెండింటి మధ్యలో ప్రాఫిట్ ఎంత? 3. వాడు ఏమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ మేడ్ బై బి అండ్ సి, బి అండ్ ఏ ఇస్ 40 అన్నాడు. డిఫరెన్స్ ఎంత ఉంది వీటి రెండింటికి? 1 వచ్చేసి 40. 1 వచ్చేసి 40 అయినప్పుడు వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇది అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత? 4. 4 into 40, 160. క్లియర్ అనుకుంటున్నా? అర్థం కాకపోతే చూడండి మళ్ళీ. మీరు 16 వచ్చింది కదా మనకి, ఇది 16 వచ్చేసి 16 వేసుకుంటాం, ఇంటూ 16 వేసుకుంటాం. ఇంటూ 16 వేసుకుంటే ఎంత వస్తుంది? 840 వస్తుందా? యా, 840 అనేది ఆన్సర్. కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నా. ఏం చేసినామో ఈ రెండు ఈక్వల్ అన్నాడు, సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవడానికి ఇంటూ 4 వేసుకుంటాము. 16:20 అయింది. మనకు కావాల్సింది ఇదే కాబట్టి 16x కాబట్టి మనకు 1 వచ్చింది. 16 ఎంత? 40 ఇంటూ 16, 840. సో చాలా ఈరోజుకి ఇంతే. ఇంకా డిస్కౌంట్స్లో ఇంతే. మీరు ఏ ప్రాబ్లమ్స్ చూసుకున్నా కాన్సెప్ట్ అటు ఇటుగా ఇంతే ఉంటుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. Until tomorrow, may efficient adva. Adios.